నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దేవా దేవా నీకే స్తోత్రం. దేవా చప్పట్లు రెండు చేతులు పైకి లేపి, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. ఒకటే చెప్తున్నాను, మీరెంత బాధలతో వచ్చారో, ఎంత వేదనతో వచ్చారో, వట్టి చేతిలో సైతం దేవుడు మిమ్మల్ని పంపాడు. చెవి గలవారు ఆత్మ చెబుచున్న మాట వినుదురుగాక. నేనొకటే చెప్తున్నాను, నువ్వు ముంబై నుంచి వచ్చావా, కర్నూలు నుంచి వచ్చావా, రాయచూరు నుంచి వచ్చావా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చావా, బెంగళూరు నుంచి వచ్చావా అనేది లెక్క కాదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోతున్నావు అనేదే లెక్క. ఆమేనండి. యేసయ్యా చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. యేసయ్యా 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 నన్ను వట్టి చేతులతో పంపకు. చెప్పండి గట్టిగా, వట్టి చేతులతో పంపకు, సకల సమృద్ధితో పంపు. చెప్పు గట్టిగా, సకల సమృద్ధితో పంపు, స్వస్థతతో పంపు. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నా దేవుడు అన్యాయస్తుడు. చెప్పండి గట్టిగా, నా దేవుడు అన్యాయస్తుడు. నా దేవుడు రాత్రికి రాత్రిని చరిత్ర మార్చగలడు. కొంచెం చప్పట్లు కొట్టొచ్చు. క్యా హే, కొడితే సాతాన్ గాడి చెంప పగిలిపోవాలి. ఆమేన్. ఒక్కొక్క వర్డ్ రిసీవ్ అవుతున్నప్పుడు ఎట్లా తెలుసా, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ప్రతి మాట మన గుండె లోతులో దిగాలి. ఆమేన్. అలా దిగినప్పుడే ఎల్లీలో మీ సాక్ష్యాలు కూడా ప్లే అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ బాధతో, ఏ నిందతో ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చారో విడిచిపెట్టాడండి. ఒకటే మాట, యేసయ్యా నీవు నాతో ఉన్నావయ్యా, నాకేది కొదవలేదయ్యా. ఒక్క గంట మీ అప్పులను విడిచిపెట్టండి, ఒక్క గంట మీ రోగాలను విడిచిపెట్టండి, ఒక్క గంట మీ సెల్ ఫోన్ని కొంచెం సైలెంట్లో పెట్టేసేయండి. యేసయ్య వైపు చూడండి. ఈరోజు విడుదలవుతున్న స్వరం పాస్టర్ అమ్మతేజ గారు మాట్లాడుతున్నారు అనుకుంటే నీ భ్రమ. ఈరోజు విడుదలయ్యే స్వరం ఇది పాస్టర్ అమ్మతేజ గారిది కాదు, యేసయ్య స్వరమే రిలీజ్ కాబోతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత దేవుణ్ణి అడిగా, 40 రోజులు అయ్యా నేనెక్కడ అమలాపురంలో మీటింగ్ పెట్టినా, వైజాగ్లో మీటింగ్ పెట్టినా, అయ్యా తాడేపల్లిగూడెంలో మీటింగ్ పెట్టినా, అయ్యా హైదరాబాద్లో మీటింగ్ పెట్టినా, అయ్యా ఖమ్మంలో మీటింగ్ పెట్టినా, ఒంగోలులో మీటింగ్ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రభువా నా స్వరము రిలీజ్ అవ్వద్దు, మీ స్వరము మాత్రమే రిలీజ్ కావాలి. నేను అక్కడ అడుగు పెట్టొద్దు, నాతో పాటు నీ శక్తి అడుగు పెట్టాలి.
అని ఆ రోజు నా ఉపవాస ప్రార్థనలో ప్రభువు పాదాలు పట్టుకొని గోచాడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనొక్కడనే ఇక్కడికి రాలేదు, నాతో పాటు దేవుడు అడుగు పెట్టాడు. ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు కానీ నిర్లక్ష్యం అయితే చేయడు. ఆ ఆలస్యం ఎంత ఉందో అద్భుతం అంత ఘనంగా జరగబోతుంది. ఆమేనండి. అంటే ఈ మాటలు నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్న వాళ్ళకే తెలుస్తుంది. బత్తాయి పండు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. బత్తాయి పండు ఎలా తినాలి డాడీ చెప్పండి? తోలు తీయాలి కదా, తీయాలా వద్దా? తీయాలి కదా మమ్మీ. ఇప్పుడు మేము అక్కడ అడవులలోకి వెళ్ళి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఫ్రూట్స్ పంచుతాము, బిర్యానీ పంచుతాము. పాపం వాళ్ళకి బత్తాయి ఎలా తినాలో తెలియదు, ఇలా తోలు ఒలిచి తినాలని తెలియదు. వాళ్ళు ఇలా కొరికేసేసి చీ అని పడేస్తారు. వై? బికాస్ ఎందుకు అంటే దానికి ఆ పండు తినడం రాదు వాళ్ళకి. దాని టేస్ట్ ఎవరికి తెలుస్తుంది అంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆమేనండి. యేసయ్య టేస్ట్ తిన్న బిడ్డగా నేను చెప్తున్నాను. ఎక్కడో అనాథ శరణాలయంలో అనాథగా ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నన్ను ఇగో ఈ విధంగా మీ అందరి ముందు సాక్షీకరంగా నిలుచోబెట్టిన యేసయ్య రుచి చూసి నేను చెబుతున్నాను. ఆలస్యం చేయొచ్చు కానీ నా దేవుడు నిర్లక్ష్యం చేయడు. ఎంతైతే ఆలస్యం జరుగుతుందో అంత గొప్ప అద్భుతము జరగబోతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. ఆమేనండి. పక్కన వారితో చెప్పండి, భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను. భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను. ఆమేన్. మమ్మీకి యాక్సిడెంట్ అయింది. ఇక మా పతనం కోరేటోళ్ళు ఉన్నారు కదా, ప్రేయర్ వరకేమో మమ్మీ వాగ్దానం రావట్లేదండి, ఫోన్ల మీద ఫోన్లు. ఇక ఎందుకైనా మంచిదని మాకు చెప్పుకోవడం అలవాటు లేదు. చింతలపూడి హైవేలో వైజాగ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని నర్సీపట్నం సభలు అక్కడ గ్రౌండ్లో సభ మీటింగ్ దగ్గర ప్రేయర్ చేసి అర్ధరాత్రి 1 గంటకు ఆ గ్రౌండ్లో ప్రేయర్ చేసి చింతలపూడి హైవే, చింతలపూడి గ్రీన్ ఫీల్డ్ హైవే, అది కొత్తది. సో ఆ హైవే మీద ఆపాము. మా వెనకాల ఒక బొలోరో ఉంది, సైడ్కి ఆపేసి ఉన్నాము. డ్రైవర్ దిగారు, ఇంకొక బ్రదర్ దిగారు. నేను లోపల అలసిపోయినాను, లోపల పడుకొని ఉన్నాను. వచ్చి లారీ వ్యక్తి వేసి గుద్దేశాడు. కరెక్ట్ మమ్మీ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే గుద్దేశారు. కార్ ఏ విధంగా అయిపోయింది ఒకసారి ఫోటో ఉందా నాన్న? చూడండి, కార్ అంతా కూడా దుగ్గు అయిపోయింది. కరెక్ట్ మమ్మీ సైడ్ వేసి గుద్దితే ఇక్కడ మొత్తం మర్జీ అయిపోయింది. డాక్టర్స్ అన్నారు మమ్మీతో 6 నెలలు డెఫినెట్లీగా బెడ్ రెస్ట్ కావాలి. ఎంఆర్ఐలో మొత్తం ఇక్కడ నరాలు మొత్తం చిట్లిపోవడం చూశాను. 6 నెలల నుంచి సంవత్సరం అన్నారు. పెట్టేవన్నా? అది కాదు, లేదా మమ్మీది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను అరే మమ్మల్ని తిట్టేవాళ్ళు, మీ దేవుడు గొప్పవాడైతే ఆ సంవత్సరం ఎందుకురా, వెంటనే స్వస్థపరచొచ్చు కదా,
అని చెప్పేసేసి మా మీద వీడియోలు పెట్టేశారు. చాలా మంది ఏం చేశారు, వీడియోలు పెట్టేశారు. అరే లూసిఫర్, నీకే చెప్తున్నా నేను, ఇట్రా. హల్లెలూయా. నీవు నా తోడు, ఇక 1 month లో సాక్షికరంగా నిల్చోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, 2 చేతులు పైకి లేపి. దేవుడు ఘనముగా వాడుకొనును గాక. నా దేవుడు అన్యాయస్తుడు కాదండి. భయపడకు, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉంటాను. వెనకాల వచ్చి గుద్దేశాడు, మేమేం చేయగలుగుతాం దానికి? అంటే పాస్టర్లమైతే మాకు శ్రమలు రావా? వస్తాయి. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం. పరిచర్య అంటే టైం పాస్ కోసం రాలే, మా ప్రాణాలు పనంగా పెట్టి వచ్చినామండి. ఆమేన్. 18 సంవత్సరాల వయసులోనే దేవుని పిలుపును పొందుకొని పరిచర్యకు వచ్చాను. ఆమేన్ అనండి. ఆమేన్. ఆ రోజు దేవుడు మాతో మాట్లాడు, భయపడకు, నేను మీతో ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ భయముతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ రోగముతో వచ్చావు, ఏ నిందతో వచ్చావు, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, భయపడకు. నా దేవుడు నీకుండబోతున్నాడు. కొట్టుగట్టిగా చెవులో. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. 2 రాజుల గ్రంథం చదువు బిడ్డ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయము గల భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఆమేన్. అప్పుడులా వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై. 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుని నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివితే ఒక విధవరాలు అక్కడ అప్పులతో చిక్కుకుంది. అప్పు తీర్చలేక తన కుమారులను బానిసలుగా తీసుకుపోవడానికి వచ్చారు. అప్పులతో బాధపడుతుంది అక్కడ. చాలా వేదనలో ఉన్నారు. అప్పులు తట్టుకోలేక తన కుమారులను బానిసలుగా తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పులనేటి దేవునికి కొత్తవి కాదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చాలా మంది అప్పుల భారం వల్ల నిద్ర పోలేకపోతున్నారేమో, అసలు నిద్ర మీకు పట్టడం లేదేమో. ఒక విధవరాలు ఇక్కడ బైబిల్లో అప్పుల్లో చిక్కుకుపోయిందండి. అప్పులతో బాధపడుతుంది. ఈ అప్పుల బాధ అనేది వర్ణాతీతరం అండి. వర్ణించలేం, వివరించలేం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా వేదనతో ఉంది, చాలా బాధలతో ఉంది. కానీ దేవుడు ఖాళీ పాత్రలను నింపినట్లే ఈరోజు దేవుడు మీతో చెబుతున్నాడు, మీ జీవితాన్ని కూడా నింపబోతున్నాడు. కొట్టుగట్టిగా చెవులో. హల్లెలూయా.
ఖాళీ పాత్రలను అక్కడ పూర్తిగా నింపి పడేసి చదువు నాన్న. 6వ వచనం చదువు తల్లి. 6వ వచనం చదువు తల్లి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు ఇంకా నిండిపోయినాయి. పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇంట్లో ఉన్న పాత్రలనేంటి, అందులో నూనె నిలిచిపోయాను, ఫుల్ ఫిలప్ అయిపోయినాయి. ఆమేనండి, ఫుల్ ఫిలప్ అయిపోయినాయి. మొదట ఎటువంటి స్థితిలో ఉంది? 3వ వచనం చదువుచున్నా. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా నేను. ఆమేన్. ఖాళీ పాత్రలతో వచ్చావేమో, ఎంటీ పాత్రతో వచ్చావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, ఫుల్గా నింపబడిపోబోతుంటావు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. అప్పులతో బాధపడుతున్న వారికి ఈరోజు దేవుడిస్తున్న ప్రవచన వాక్కు ఇది. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్యాంకు ఖాతా ఖాళీగా ఉండవచ్చు, కానీ నీ బ్యాంకు ఖాతాను దేవుడు నింపబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టాలా. గట్టిగా. నీ ఇంట్లో బియ్యము లేవు కావచ్చు. ఆమేనండి. నీ ఇంట్లో బియ్యము లేవు కావచ్చు, నీ ఇంట్లో పప్పు లేదు కావచ్చు. ప్రతి మాటకు ఆమేన్ అనాలా. ఆమేన్ అంటే క్యా హే? ఆమేన్ అంటే ఏంటి డాడీ? ఆమేన్ అంటే జరుగును కాక, కలుగును కాక. నీ ఇంట్లో పప్పు ఉండును కాక, నీ ఇంట్లో ఉప్పు ఉండును కాక, నీ ఇంట్లో నూనె ఉండును కాక, నీ ఇంట్లో సకల సమృద్ధి ఉండును కాక. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పండి కూడా. ఇదిగో నా దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించబోదు. కృప కలుగునుగా. ఈరోజు నీ ఇల్లును చూసి నవ్వుతున్నారేమో. బియ్యము చాలా మంది ఎక్కడ దాచి పెట్టుకుంటారు పల్లెటూరులలో అంటే ఇనుప రేకు లాగా ఉంటుంది, దాని పేరు ఇనుప పెట్టె ఉంటుంది కదా. మా చిన్నప్పుడు ఇనుప పెట్టెలో దాచి పెట్టుకున్నారు బియ్యం. ఇలా ఓపెన్ చేసి చూడగానే ఖాళీ ఉండేది. ఆమేన్. ఈరోజు నీ ఇంట్లో బియ్యము ఖాళీగా ఉన్నాయేమో, ఉప్పు ఖాళీగా ఉందేమో, నూనె ఖాళీగా ఉందేమో. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీ బీరువాలో రూపాయి బిల్ల లేదేమో, కానీ నా దేవుడు నీకున్న లేమిని ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఎటువంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు తెలుసా? దేవుడు ఆశీర్వాదించడం ప్రారంభిస్తే ఏమన్నాడు? నీ ఇరిగి పొరుగు వారని గిన్నెలన్నీ తీసుకొచ్చేసాను. నువ్వు పప్పు కోసమో, నూనె కోసమో, ఇంకా దేనికోసమో నీ పక్కింటోళ్ళకు ఇంటికి పోయి అడిగినప్పుడు వాళ్ళు ఉంచుకొని కూడా పప్పు పెట్టలేదేమో, నూనె పెట్టలేదేమో. నువ్వు ఏ ఇంటికైతే వెళ్ళి అడిగావో వాళ్ళే వచ్చి నీ ఇంటికి వచ్చి కొంచెం నూనె పెట్టవా అని అడగబోతున్నారు. కొట్టుగట్టిగా చెబలు. హల్లెలూయా. దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. మా ఊర్లో ఒక బ్రదర్ ఉన్నాడు, రామ్ కుమార్ అని. వాళ్ళ మమ్మీ
దేవుణ్ణి నమ్ముకుంటే ఊరంతా చీ అన్నారు, ఊరంతా చీ అన్నారు. భర్త పచ్చి తాగుబోతు, తిరుగుబోతు. చిన్న గుడిసె ఉండేది, చిన్న గుడిసె. 10 కిలోమీటర్లు నడుచుకుంటా మందిరానికి నడుచుకుంటూ వచ్చి వెళ్ళేది ఆమె. ఈరోజు తను కార్చిన కన్నీళ్లు వృధా కాలేదు. ఏ స్థలంలోనైతే గుడిసె ఉందో ఆ స్థలంలో ఈరోజు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టబడ్డది. ఆమేన్. సింగరేణి కోల్ మైన్ లో జనరల్ మేనేజర్ గా వాడు ఉద్యోగం కొట్టాడు. వాడు నా ఫ్రెండ్, కొట్టు గట్టిగా చెప్పడం. ఏమంటే యేసయ్యని నమ్ముకుంటే గా దేవుణ్ణి నమ్ముకుంటావా, గీ దేవుణ్ణి నమ్ముకుంటావా, గా కులపోల దేవుణ్ణి నమ్ముకుంటావా? రే అమ్మ తేజ అన్నారు నన్ను. యేసయ్యని నమ్ముకున్న దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆమేన్. యేసయ్యని నమ్ముకున్న రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. యేసు ప్రభుని నమ్ముకున్న ఏ దిక్కులేని నాలాంటి అనాథలు అనేక మంది అనాథ బిడ్డల్ని పోషిస్తున్నారు. అది నా యేసయ్య మహిమ, అది నా యేసయ్య ఘనత. ఆమేనండి. ఆమేన్. యేసయ్యని నమ్ముకున్న దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి, రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి, మనుషులు అగ్రస్థానంలో ఉన్నారు. ఇలా తాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. ఆమేన్. నా దేవుడు మీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు. ఒకటే, ఏదో అమ్మ తేజ గారు వస్తున్నారంట హైదరాబాద్, అమ్మ తేజ గారు వస్తున్నారంట ఒకసారి వెళ్దాం చూద్దాం. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అయ్యా నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించావు? నా జీవితంలో కార్యం ఈరోజే జరగాలి, నా జీవితంలో నువ్వు ఈరోజే కార్యం జరిగించాలి ప్రభువా. నా జీవితంలో ఈ అప్పులు తొలగిపోవాలయ్యా, ఈ అనారోగ్యం తొలగిపోవాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా నువ్వు ఉండు. ఈరోజు నేను చెప్తున్నాను, వచ్చే నెల అద్భుతమైన సాక్ష్యాలతో మీరు రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. చెప్పగలరామా? ఈరోజు మారా అనుభవం మధురముగా మారబోతుంది. ఆమేనండి, ఆమేన్. చెప్పండి. ఉన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు దారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు దారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత
కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట జీవిత ఆమేన్. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీగా ఉందేమో, దేవుని వాగ్దానం ఖాళీగా లేదు. ఆమేన్. దేవుని వాగ్దానం ఖాళీ కాదు. దేవుడు, నేను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఎర్ర జెండా పార్టీ నన్ను వదిలేసింది. అన్నదమ్ములు వదిలేశారు, బంధువులు వదిలేశారు, అందరూ నన్ను వదిలేశారు. చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయినాను. ఆ రాత్రి ఏడుస్తున్నాను. ఒక నర్సమ్మ వచ్చి చిన్న పెరుగన్నం ఇచ్చి, నన్ను ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని చెప్పారు. దేవుడు నాతో పేరు పెట్టి నన్ను పిలిచాడు, భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళమని. ఆ చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళి చిన్న రేకుల షెడ్డు ఒక అన్న ఇస్తే, ఆ రేకుల షెడ్డులో ట్యూషన్ పాయింట్ నాకు అప్పగిస్తే, ఆ ట్యూషన్ పాయింట్ నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి అందరు పిల్లలు ఒక్కరు వచ్చేవాళ్ళు కాదు. ఆ 3 పిల్లలు కూడా ఇంటి పక్కన వాళ్ళు కాబట్టి వచ్చి చూసిపోయేవాళ్ళు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, తినడానికి తిండి లేదు. 5 రోజులు అయిపోయింది, కడుపులో విపరీతంగా పెయిన్. ఎందుకు పిలిచినావు యేసయ్యా, కొత్తగూడెం ఎందుకు వెళ్ళమన్నావు యేసయ్యా అని ఏడుస్తా ఉన్నా నేను. విపరీతమైన ఆకలి దేవుని జనాంగమా. అటువంటి ఆకలికి బాధపడిన నా జీవితం దేవుడు దున్ని పిండి దేవుడు నన్ను మీ అందరి ముందు ఈ స్థితిలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఎంటీగా నువ్వు వచ్చావేమో, కానీ నూనెతో పిండితో నింపబడిన పాత్రల వలె ఈరోజు నీవు నింపబడి ఈ స్థలం నుంచి వెళ్ళబోతున్నావు. నింపబడబోతున్నా. ఈరోజు నీ పరిస్థితిని చూసి, నీ ఆర్థిక ఇబ్బందులను చూసి ఈరోజు ఎగతాళి చేస్తున్నారేమో, నవ్వుకుంటున్నారేమో నిన్ను చూసి. నీ పిల్లలకు ఉద్యోగం లేదని నీ పిల్లల వైపు చూసి నవ్వుతున్నారేమో. నువ్వు రెంటింట్లో ఉంటున్నావని చెప్పి ఈరోజు నిన్ను చిన్న చూపుగా చూస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం కాలం ఓపిక పట్టు, నీ పాత్రలన్నీ నింపబడబోతున్నాయి. ఆమేన్. ఈరోజు నీ గర్భఫలం ఎంటీగా ఉందా? నీ గర్భఫలము నింపబడబోతుంది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో వచ్చావా, నిరుద్యోగముతో వచ్చావా, కన్నీళ్లతో వచ్చావా, కష్టాలతో వచ్చావా, ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుని పరిశుద్ధ నామములో నేను ప్రవచిస్తున్నా, మీ కుండలన్నీ నింపబడబోతున్నాయి. 2 చేతులు పైకి చెప్పండి, నింపబడబోతున్నాయి. కృప కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ
రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చాలు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి ఈ సహోదరి వైద్యులు చేయలేనిది దేవుడు చేయగలడు అని నమ్మింది. ఈరోజు వైద్యులు చేయలేంది నా దేవుడు చేయగలడు అని నమ్మింది. తను క్రైస్తవురాలు కాదు, క్రైస్తవరాలు కాకపోయినా తను విశ్వసించింది. ఏమని అంటే వైద్యులు చేయలేంది దేవుడు చేయగలడు అని నమ్మింది. మనుషుల చేతిలో ముగిసిన చోట దేవుని కార్యం మొదలవుతుందని నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు తాకాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత జరుగుతుందని విశ్వసించి తన ఫేస్ లో ఆ ఆశ, ఆ ఆతృత, ఆ తపన చూస్తుంటే ఎంతో అద్భుతం అండి. 34వ వచనం చదువు చిన్న, 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అరే అమ్మతేజ, అరే అమ్మతేజ, నేను కుష్ఠరోగిని తీసుకొస్తా దమ్ముంటే బాగు చేయరా. నేను కాళ్ళు లేనోళ్ళని తీసుకొస్తా దమ్ముంటే బాగు చేయరా. అరే కళ్ళు లేనోళ్ళని తీసుకొస్తా దమ్ముంటే బాగు చేయరా అంటే నేనేం యేసు ప్రభుని కాదు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాసంలో ఉన్న పరిమాణాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. విశ్వాసం లేకుండా దమ్ముంటే నన్ను స్వస్థపరచంటే కార్యం జరగదు అక్కడ. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజు ఒకటే, ఆ రక్తస్రావము కలిగినటువంటి సహోదరి జీవితంలో జరిగిన స్వస్థత మీ జీవితంలో జరగబోతుంది. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా. రిపోర్ట్స్ ఈరోజు రిపోర్ట్స్ నీకు అనుకూలంగా లేవేమో. ఇంటికెళ్ళగానే 1 వీక్ లో తారుమారైపోబోతున్నాయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నా దేవుడు నీ రిపోర్ట్స్ ని తారుమారు చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపి ఇదిగో స్వస్థపరిచే యెహోవా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. నీకు స్వస్థతనియబోతున్నాడు, విడుదలనియబోతున్నాడు. విడుదల 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 విడుదలనియబోతున్నాడు, విడుదలనియబోతున్నాడు, విడుదలనియబోతున్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం జరిగిస్తాడండి, జరిగిస్తాడంతే. ఈరోజు ఏ బాధతో వచ్చావో పెట్టు, ఒక్కసారి మాటలు వినండి ఒకసారి. ఆమెన్. ఏ నేను ఆర్మీలో జాబ్ చేస్తాను. తిరుమలలో నా పోస్ట్. ఇంతకుముందు విజయవాడలో జరిగినప్పుడు అక్క దగ్గరికి మా మిస్సెస్ వచ్చింది, కానీ నేను రాలేకపోయినా. జాబ్ ఉంది, 7 years అవుతుంది, కానీ పిల్లలు లేరు. ఖచ్చితంగా పిల్లలు పుడతారండి. కానీ ఈరోజు నాకు బాబు పుట్టిందన్న. నాకు బాబు పుట్టి 1 month అవుతుంది. అప్పుడు నా భర్త పేరు పిలిచింది. నా భర్త పేరు పిలిస్తే నా భర్త డ్యూటీలో ఉండి చూస్తున్నాడు లైవ్. నువ్వు ఆర్మీలో పని చేస్తున్నావని కూడా చెప్పారు కదా దేవుడు. తెలియదు అసలు, ఈ లైవ్ అసలు తెలియదు. నా భర్త చూసేవాడు, భర్త చూపించిండు పేరు ఇలా వచ్చింది అని. లైవ్ చూసి ఎంతగానో ఏడ్చుకున్నాం. అసలు మీకు వచ్చే సంవత్సరానికి ఒక 12 మగ బిడ్డ పుడతాడని
చెప్పండి గట్టిగా, తారుమారు జరుగును కాక. మొత్తం బల్జీ అయిపోయింది. 6 months నుంచి 1 year రెస్ట్ కావాలి. అసలు మైకు పట్టొద్దు ప్లీజ్, దయచేసి. మీది చిన్న వయసు, మీరు చాలా సేవ చేయాలా. ఆ డాక్టర్ చాలా ప్రేమిస్తాడు మమ్మల్ని. మీరు అనాథ బిడ్డల కోసం చాలా చేస్తున్నారు. మీరు నేనైతే సీరియస్ అవుతా మీ విషయంలో. సిస్టర్ అయితే అస్సలు మైక్ పట్టుకోవద్దు అన్నాడు. ఆమెనండి. అరే నా దేవుడు అని రోజు ప్రేరాయలు రేసి ఏడుస్తూ ఉండేవాడిని నేను. రోజు ప్రేరాయలు రాసి, అయ్యా మా తల దించబడుతుంది. చాలా మంది మా మీద వీడియోలు పెడుతున్నారయ్యా. అమ్మ తేజ ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అంటున్నాడు. వాళ్ళ భార్యకు అద్భుతం జరగదా అని మా మీద వీడియోలు పెడుతున్నారయ్యా. ఏంటి ప్రభు అంటే, నా దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, ఈ హైదరాబాద్ లో నేను నిలబెట్టబోతున్నా అన్నాడు. గట్టిగా చెప్పడం. హల్లెలూయా, ఆమేన్. నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు తనని నిలిచిపెట్టాడు. గట్టిగా చెప్పడం. రిపోర్ట్స్ అన్ని కూడా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళగానే డాక్టర్ ఏమన్నాడు, చిన్న మీ దేవుడు, గట్టిగా చెప్పు, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, మన దేవుడు, మన దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఒక పాట పాడు వచ్చి, ఆమేన్. గొప్ప 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 ఏంటి? చాలా గొప్ప, చాలా గొప్ప. చెప్పండి కొడదామా. నేను నమ్మిన యేసు చాలా మంచోడు, చాలా మంచోడు. నాకు దొరికిన యేసు చాలా గొప్ప, చాలా గొప్పోడు. నేను నమ్మిన యేసు చాలా మంచోడు. కొట్టాల గట్టిగా చెప్పండి. చాలా గొప్పడు మన దేవుడు. ఆమేనండి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చాలా, చెప్పండి గట్టిగా, చాలా గొప్పోడు. అరే నువ్వు తీసుకున్న డాక్టర్ తీసినటువంటి రిపోర్ట్ ఏం చెప్తుందనేది లెక్క కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది లెక్క. రిపోర్ట్ చూసి అయ్య బాబోయ్ కాదు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏం చెప్తుంది. అమ్మే, దావీదుని చాలా మంది గొర్రెల కాపరిగానే చూశారు, కానీ నా దేవుడు ఒక్కడే మహారాజుగా చూశాడు. గట్టిగా చెప్పడం. ఆమేన్. అరే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు తమ్ముడా, చెల్లె. ఆమేనండి. దేవుడు నిన్నెట్లా చూస్తున్నాడు అన్నదే లెక్క. ఆమేనండి, ఆమేనండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అరే ఒక చేయిరా, ఒక చేయి నాన్న. హల్లెలూయా. ఈరోజు వేదనలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో. ఇదిగో అందరూ చైర్లో కూర్చుంటే కూర్చోరు, అందరూ చైర్లలో కూర్చున్నారు, నువ్వు కూర్చోలేకపోతున్నావేమో. ఈ గెస్టెడ్ చైర్
వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలతో ఈ చైర్లలో కూర్చున్నారేమో. ఈరోజు నువ్వు కూర్చోలేకపోతున్నావేమో. ఈయనకిచ్చిన చైరు ఆమెన్ నీ కోసం వెయిట్ చేస్తుంది. ఎంత లేట్ అయితే అంత పెన్నులో పవర్ పెరగబోతుంది. ఆమెనండి. ఈ రోజు నా చెల్లివి కావచ్చు, నా తమ్ముడా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నావేమో, వేదనతో బాధపడుతున్నావేమో, ఈ రోజు దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. నీ కోసం ఈ చైర్ రెడీగా ఉంది. కొట్టు గట్టిగా చెప్పడం రెడీగా ఉంది. వెయిట్ అండ్ సీ. వేచి చూడు, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అనగనగనగనగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉందంట. సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఉందంట. ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఆల్ఫా హోటల్ ఉందంట. ఆ ఆల్ఫా హోటల్ పక్కన ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉందంట. ఆ తమిళ్ చర్చ్ కి ప్రతి నెల మొదటి శనివారం యేసయ్య వస్తున్నాడంట. ఆ యేసయ్య వస్తుంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా చాలా చాలా అనారోగ్యంతో, చాలా ఆకలితో ఉన్నారంట. చాలా కరువు వచ్చిందంట. కరువు వస్తే ఆ ఎస్పీజీ తమిళ్ చర్చిలో యాపిల్ పండ్లు, పెద్ద పెద్ద యాపిల్ పండ్లు పంచుతున్నారని చెప్పి తెలిసింది హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలకు. అయితే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వరకు ఓ పెద్ద లైన్ ఉందంట. ఒక్కొక్కరు రావడానికి వారం రోజులు పడుతుందంట. ఒక్కొక్కరు వస్తున్నారు, యేసయ్య తీసుకొచ్చినటువంటి యాపిల్ పండు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ప్రియ దేవుని జనాంగమా, ఒక అబ్బాయి టర్న్ వచ్చింది. ఈ అబ్బాయి టర్న్ వచ్చింది. శిష్యులు ఇస్తున్నారు యేసయ్యకి. యేసయ్య చేతిలో పట్టుకొని ఇలా చేతిలో పెడుతున్న టైంలో జారి కింద పడిపోయింది. కింద పడిపోతే పక్కనే మురికి కాలువ ఉంది. మురికి కాలువలో కొట్టుకొని పోయింది. ఏడుస్తున్నాడు, అయ్యా మా కుటుంబం అంతా కూడా చాలా ఆకలితో ఉంది. నేను కొంచెం తిని నా కుటుంబానికి తీసుకెళ్ళాలనుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళిపోయారు. నా చిరుగు పొరుగు వారందరూ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేను తీసుకెళ్ళకపోతే అందరు నన్ను ఏమంటారు, ఏంటయ్యా అని చెప్పి ఏడుస్తా అంటే మళ్ళీ ఇవ్వడం కుదరదంటే, నీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ లైన్లో రాపో అన్నాడంట దేవుడు. మరలా వెళ్తే మరలా వారం రోజులు పట్టిందంట. వారం రోజులు లైన్లో ఒకటి తర్వాత ఒకటి నీరసం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఆకలేస్తుంది. అయినా కానీ అంత ప్రయాసపడి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి టర్న్ వచ్చిందంట. టర్న్ వస్తే ఈయన కోసం పండించిన కాయ ఇలా తీసుకొచ్చి ఇలా చేతిలో పెట్టాడు. ఏయ్ ఒక్క నిమిషం ఆగండి. ఏయ్ ఇటు చూడు, ఇంతకు ముందు నీకు ఇచ్చిన పండు అది పుచ్చిపోయినది, పురుగులు పట్టింది. కాబట్టి నేనే కావాలని కింద పడేసిన. ఈ పండు పండడానికి వారం రోజులు టైం పడుతుంది. అప్పటికప్పుడు కోసిచ్చాననుకో వగరుంటది, పులుపు ఉంటది. కాబట్టి అప్పుడు నీకు ఇవ్వలేదు. ఇదిగో నీ కోసము నా చేతులతో నా చెట్టు మీద పండించినటువంటి శ్రేష్టమైన కాయ ఇదిగో తీసుకో. చాలా స్వీట్ ఉంటే తీసుకెళ్ళు. కొట్టుగట్టుగా చెబులు. హల్లెలూయా. ఈరోజు లేట్ అవుతుందేమో, దేవుని ప్రణాళికలో ఉన్నావు. ఆమేనండి. ఈరోజు ఇల్లు లేట్ అవుతుందా? ఉద్యోగం లేట్ అవుతుందా? గర్భఫలం లేట్ అవుతుందా? ఈరోజు ఎంత లేట్ అయితే అంత అభివృద్ధి జరగబోతుంది. కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చదువుచున్నా. 4వ అధ్యాయం 35వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులలో పంపివేసి చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను
తుఫాను రేగి ఆ. ఆయన ఉన్న దోణ మీద ఆ. అలలు కొట్టినందున ఆ. దోణి నిండిపోయెను. ఆ. ఆయన దోణ ఆ. అమరమున తలగడ మీద ఆ. నిద్రించుచుండెను. ఆ. వారాయనను లేపి, ఆ. బోధకుడా, ఆ. మేము నశించిపోవచ్చున్నాము, ఆ. నీకు చింతలేదా ఆ. అని ఆయనతో అనిరి. ఆ. అందుకు ఆయన లేచి ఆ. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఆ. ఊరుకుండుమని ఆ. సముద్రంతో చెప్పగా ఆ. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. తుఫానులో శిష్యులు ఇక్కడ భయపడ్డారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయటంతా తుఫాను చూసి అసలైన తుఫాన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాళ్ళ గుండెలో తుఫాను స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మానవ జీవితంలో బయట వస్తున్న తుఫాను కంటే గుండెలో స్టార్ట్ అయ్యే తుఫానే చాలా ప్రమాదకరమైంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. అనేకమైనటువంటి సమస్యల తుఫాను, నిందల తుఫాను, కష్టాల తుఫాను, ఆర్థిక ఇబ్బందుల తుఫాను, పిల్లల నుంచి వచ్చే తుఫాను, భర్త నుంచి వచ్చే తుఫాను, శాంతి నెమ్మది లేని తుఫాను. ఈరోజు చాలా మంది ఇక్కడ పైకి నవ్వుతున్నారు. ఇటు చూడండి, పైకి నవ్వుతున్నారు కానీ హృదయంలో కన్నీళ్లు కనబడుతున్నాయి నాకు. పైకి మీరు ఇలా నవ్వుతున్నారు కానీ మీ గుండెలో ఏదో తెలియని వేదన, మీ గుండెలో ఏదో తెలియని బాధ. ఎవరైనా సహోదరి ఒక కుమార్తెనో ఒక కుమారుణ్ణి పట్టుకొని వస్తే, ఏసయ్యా నేను ఎప్పుడు ఎత్తుకుంటాను ఏసయ్యా. ఎవరో సహోదరుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడని చెప్తే, నాకెప్పుడు ఇస్తావు ఏసయ్యా. ప్రతి ఆర్థిక పోరాటాలు, శాంతి నెమ్మది లేని జీవితాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిష్యులు దోణిలో వెళ్తున్నప్పుడు తుఫాను ఏ విధంగా అయితే వచ్చిందో, తుఫానును చూసి ఏ విధంగా అయితే భయపడ్డారో, ఈరోజు నీ గుండెలో ఒక తుఫానుతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ గుండెలో ఒక వేదనతో వచ్చావు. ఆ స్థితిలో ఉండాలి. నువ్వు పడుకున్నప్పుడు ఒక తెలియనటువంటి తుఫాను, నువ్వు పడుకున్నప్పుడు ఒక తెలియనటువంటి వేదన, నువ్వు పడుకున్నప్పుడు అస్సలు నిద్ర పట్టడం లేదు, ఏడుపు వస్తుంది, ఒక్కదానివే పిచ్చి దానిలాగా ఏడుస్తున్నావు, ఒక్కడివే ఏడుస్తున్నావు. నీ భార్య రాగానే వచ్చి ఇలా తుడిచేసుకుంటున్నావు, ఇలా నవ్వుతున్నావు. నీ భర్త రాగానే భర్త ముందు తుడిచేసుకొని నవ్వుతున్నావు. పిల్లలకు తెలియకుండా ఏడుస్తున్నావు, భర్తకు తెలియకుండా ఏడుస్తున్నావు, తల్లిదండ్రులకు తెలియకుండా ఏడుస్తున్నావు. బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, ఆనాడు శిష్యులు దోణి మీద ప్రయాణము చేస్తున్నప్పుడు వాళ్ళు మరచిపోయారు యేసయ్య వారితో పాటు దోణిలో ఉన్నాడని. ఆమేన్. అమరమున పడుకున్నాడని వాళ్ళు మరచిపోయారు. నువ్వు కూడా మరచిపోతున్నావు, నీ గుండెలో యేసయ్య ఉన్నాడని మర్చిపోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఆనాడు గాలి తుఫానును చూసి భయపడిన రీతిగా ఈ రోజు మీ కుటుంబాలలో శాంతి లేక, నెమ్మది లేక, భయంతో, వేదనతో, ఉద్యోగములో ఒక తుఫాను, వ్యవసాయంలో ఒక తుఫాను, కుటుంబంలో ఒక తుఫాను, శాంతి నెమ్మది లేని జీవితంతో ఉన్నావేమో. ఈ రోజు నా దేవుడు ఇలా లేచి ఇలా చేతులు చాపపోతున్నాడు. మిక్కిలి నిమ్మలము కాబోతుంది. గట్టిగా చెప్పలు కొనాలి, చెప్పలు కొనాలి. మిక్కిలి నిమ్మలము కాబోతుంది. అది ఎటువంటి సమస్య, ఎటువంటి పోరాటాలు, ఎటువంటి కన్నీళ్ళని, ఎటువంటి కష్టాలైనా మిక్కిలి నిమ్మలం కాబట్టి రెండు చేతులు పైకి, రెండు చేతులు పై, చేతులు పై. కృప కలుగును, కృప కలుగునుగా. జీసస్, 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 జీసస్.
దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు. నా దేవునికి పరిమితులు లేవు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. 10 కోట్ల అప్పు అయితే తీర్స్తా గానీ 100 కోట్ల అప్పు తీర్చలేని అనలేడు దేవుడు. ఆమేనండి. 10 కోట్లు తీర్చేటోడు 100 కోట్లైనా తీర్చగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు అంటే ఒక నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట చెప్పండి గట్టిగా, విశ్వాసమే. ఒక క్రైస్తవునికి పెట్టుబడి ఏంటి తెలుసా? ఫెయిత్, విశ్వాసమే. ఒక చెట్టుకి వాటర్ పోకపోతే ఏమైపోతుంది మమ్మీ చెప్పమ్మా? ఎండిపోతుంది. క్రైస్తవ జీవితానికి కూడా విశ్వాసం లేకపోతే నువ్వు చచ్చిపోయిన క్రైస్తవుడివే. నువ్వు మరచిపోతున్నావు. ఆనాడు శిష్యులు మర్చిపోయారు, వారితో పాటు యేసయ్య తోనెలో పడుకున్నాడని. ఈరోజు నువ్వు కూడా మర్చిపోతున్నావేమో. నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడనే. ఈరోజు నువ్వు మరచిపోతున్నావేమో. నీవు నమ్మిన దేవుడు ఆయన చచ్చిపోలేదు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవంగా ఉన్నాడని మర్చిపోతున్నావేమో. నా దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు. 2 చేతులు పైకి కొట్టి చెప్పండి. చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు సజీవుడు, సజీవుడు, సజీవుడు. నీకు ఆఫీసులో పోరాటం ఉందా? ఉద్యోగంలో పోరాటంలో ఉన్నావా? భార్య పోరాటమా? భర్త పోరాటమా? ఉద్యోగ పోరాటమా? ఈరోజు దేవుడు ప్రవచిస్తున్నాడు. కత్తి వీడియో ఉందా లేదా? హల్లెలూయా. స్టీల్ కత్తి తెలుసా మీకు? స్టీల్ కత్తి, స్టీల్ ఉంటది డాడీ, మెరుస్తూ ఉంటది ఎక్కువ. ఆమేన్. ఆ స్టీల్ కత్తి నేను చూడు నా అందం చూడంటదంట. నేను చూడు నా అందం చూడండి. స్టీల్ కత్తి పోయి ఐరన్ కత్తి దగ్గరికి పోయి, చీ నువ్వు చూడు ఎట్లా తన్నులు తింటున్నావు, కొలిమిలో కాల్చబడుతున్నావు, కొలిమిలో కాల్చబడుతున్నావు, సుత్తెతో కొట్టబడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. సుత్తెతో కొట్టబడుతున్నావు, కొలిమిలో కాల్చబడుతున్నావు. అయినా కానీ అదే నలుపు, అదే నలుపు. ఛీ ఎందుకు నీ బ్రతుకు అని మెరుస్తున్న కత్తి, స్టీల్ కత్తి ఐరన్ కత్తిని ఎగతాళి చేస్తుందంట, ఎగతాళి చేస్తుంది. అయితే ఒకానొక టైము యుద్ధము మొదలైంది. ఒకానొక టైం యుద్ధం మొదలైంది. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఆ స్టీల్ కత్తి యుద్ధంలో నిలబడ్డది. అవతల వ్యక్తి ఇలా అనగానే ఆ స్టీల్ కత్తి 10 ముక్కలైపోయింది. ఆమేన్. ఇప్పుడు ఇంకొక కత్తి యుద్ధంలో అడుగు పెడుతుంది. ఆ కత్తి ఏంటి? అగ్నిలో కాల్చబడిన కత్తి, సుత్తెతో తన్నులు తిన్న కత్తి, అనేక మందితో తన్నులు తిన్న కత్తి. ఆ కత్తి నిలబడుతుంది. ఆమేన్. ఆ కత్తి నిలబడింది. ఎదుట ఉన్న ఆ స్టీల్ కత్తులన్నిటిని చెండాలింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెప్పండి, తల మీద చేయబెట్టుకోండి. కృప కలుగును గాక. నువ్వు ఎంత తన్నులు తింటే అంత దీవెన. ఆమేన్. నీ మీద ఎన్ని నిందలు వస్తే అంత దీవెన, ఎన్ని నిందలు వస్తే అంత దీవెన. ఎంత కష్టం వస్తే, ఎంత నలిగిపోతే అంత స్ట్రాంగ్ అవుతావు నువ్వు. ఆమేన్. ఎంత కష్టపడితే అంత దీవెన రాబోతుంది. నీ కుటుంబం మీదికి, నీ మీదికి దీవెనలు నేను రిలీజ్ చేస్తున్నా. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. డాడీ ఎడ్రా విజయ్, విజయ్ డాడీ రా. ఆమేన్. రండి. కృప కలుగును గాక. దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చెప్పండి
జరిగిస్తాడు. చెప్పండి తల్లి, జరిగిస్తాడు. నా దేవునికి డాడీకి ఒక చైర్ తీసుకొచ్చేసాడు, ఇటు వాలంటీర్స్ ఒక చైర్ ఇటు తీసుకొచ్చేసాడు. ఆమేన్. ఈరోజు నా దేవునికి అసాధ్యమన్నదంటూ ఏది చెప్పండి, లేదు. లేదు, సమస్తము సాధ్యం. ఆమేన్. గట్టిగా చెప్పలు కొట్టండి. వస్తున్నాడు. రాగలుగుతావు బిడ్డ. ఆమేన్. నిందలను అవమానములను తొలగించమని కోరగా బిడ్డలు ఇదే ఎస్పీజీకి మైక్ కూడా తీసుకురా. ఏడుస్తూ వచ్చారు. వీళ్ళకి నేను ఫోన్ చేయనండి. ఎంత ప్రేమ కలిగిన బిడ్డలు తెలుసా వీళ్ళు. నేను ఈ 1 వీక్ నుంచి హడావిడిగా మన అనాథ శరణాలయంలో బాబుకి వెన్నుపూస ప్రాబ్లం వస్తే 15 లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఆ టెన్షన్లో తిరుగుతూ ఉన్నాను నేను. మీ ముందు నీ ఈ విధంగా నిల్చున్నగానే నా గుండెల్లో కన్నీళ్ళు ఏర్లై పారుతున్నాయి. అటువంటి టైంలో తమ్ముడు ఫోన్ చేసి, అన్నా నాకు పాప పుట్టింది కదన్నా, పేరు పెట్టాలన్నా రేపు. ఆమేన్ అన్న. ఆమేన్. అందరి ముందు సాక్ష్యం చెప్తానన్నా. చెప్పు నాన్న, సరే 2 మాటలు చెప్పు. ఈరోజు గర్భఫలం లేని చెల్లెళ్ళు మీ చేతులు చూపెట్టండి అమ్మా. ఇగో ఇంతమంది బలపడబోతున్నారు. అందరికీ మరి ప్రభు పేట వందనాలండి. అన్నకి మరి అలాగే ఇక్కడ ఉన్న అందరికీ మరి నేను ఆల్రెడీ 2-3 సార్లు నా సాక్ష్యం చెప్పాను. ఇంతకు ముందు కూడా మేము కరెక్ట్గా ఎస్పీజీ తమిళ చర్చ్లో ఎప్పుడైతే ఆరాధన మొదలైందో అప్పటి నుంచి మేము ఇక్కడికి రావడం మొదలు పెట్టాము. మరి షాలేం రాజు బావ ద్వారా మరి నేను రావడం ఇక్కడికి మరి ఒకసారి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకొని అన్న చెప్పినప్పుడు నేను వచ్చానండి. విశ్వాసంతో మేము వచ్చాము. అయితే నాకు 2021లో వివాహం అయింది. అయిన తర్వాత మాకు గర్భఫలం లేదండి. గర్భఫలం లేనప్పుడు వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం. ఫస్ట్ మంత్ ప్రేయర్ చేయించుకున్నాము, వెళ్ళాము, కానీ ఏం కన్సీవ్ అవ్వలేదు తను. సెకండ్ మంత్ మళ్ళీ మేము వచ్చాము. సెకండ్ మంత్ మేము వచ్చినప్పుడు అన్న ప్రార్థన చేసి, నీ ఒళ్ళో దేవుడు బిడ్డను చూపిస్తున్నాడమ్మా నాకు అని చెప్పి అన్న ఒక వాగ్దానం మాకు ఇచ్చాడనమాట. ఆ వాగ్దానం పట్టుకుని వెళ్ళి మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అదే నెలలోనే మరి నా భార్య కన్సీవ్ అయింది. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా మేము మరి ప్రతి నెల కూడా దేవునికి ఈ ఆరాధనకు వస్తూ ఉన్నాము. మరి దేవుడు మరి మమ్మల్ని ప్రేమించి మరి ఒక బిడ్డను మాకు అనుగ్రహించాడు. అది కేవలం దేవుని కృప. మరి అన్న ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మరి ఈ లోకంలో మరి ఎక్కడికి వెళ్ళినా మరి మేము సంపాదించుకోలేమో, కానీ మరి దేవుడి దగ్గరకు వచ్చాం, దేవుని పాదాలు పట్టుకుని అడిగాం. మరి అన్న ప్రార్థన చేయగానే దేవుడు మమ్మల్ని ప్రేమించి మరి బిడ్డని అనుగ్రహించాడండి. మరి బిడ్డ విషయంలో ఒక సాక్ష్యం కూడా ఉంది, అంటే ఆ డెలివరీ విషయంలో. దాంట్లో కూడా మరి తన డెలివరీ అప్పుడు కూడా మేము యాక్చువల్లీ తను నాకు మరదలు అవుతుందండి. మరి మేము దగ్గర వివాహం అనమాట. కన్సీవ్ అయిన తర్వాత కూడా నాకు మనసులో ఒక చిన్న భయం ఉండేదన్నమాట. ఇప్పుడున్న చాలామంది తెలుసు కదా, మేనర్కి వల్ల ఏవో చిన్న డిజేబిలిటీస్ వస్తున్నాయి అన్న ఫీలింగ్తో నేను ప్రతి నిమిషం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని మనసులో. మరి అన్న అయితే ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి అని అన్నాడు. మరి 40 రోజుల ప్రార్థన ముగింపు సభకు కూడా నేను వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అన్న చాలా బలహీనంగా ఉన్నాడు అనమాట. అప్పుడు కొంతమందికి తెలుసు. అన్న మంచం మీద ఉన్నా కూడా నేను వెళ్ళి, అన్న ఇలా March 10th డేట్ ఇచ్చారన్న, మరి అంటే ప్రేయర్ చేసి, తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు కార్యం చేస్తాడని చెప్పాడండి. చెప్పిన తర్వాత మేము వెళ్ళాము. March 10th డేట్ ఇచ్చారు. డాక్టర్ స్కాన్ చేసి ఏమన్నారంటే, బేబీ హెడ్ సరిగా ఎదగలేదమ్మా, సో నేను అనుకున్న టైం కన్నా ముందే డెలివరీ చేయాల్సి ఉండొచ్చేమో అని అన్నారు. నేను అన్నకి ఫోన్ చేశాను. అన్న ప్రేయర్ చేశారు. ఏం కాదు తమ్ముడు, ధైర్యంగా ఉండండి అని అన్న అక్క ఇద్దరు మాట్లాడారండి. తర్వాత డెలివరీ రోజు కూడా నేను ఫోన్ చేశాను. అన్న బిజీగా ఉండడం వల్ల అక్క మాట్లాడి చాలా ధైర్యం చెప్పిందనమాట. నువ్వేం భయపడక తమ్ముడు, అంత మంచిగానే జరుగుతుంది, ధైర్యంగా ఉండు అని. మరి బేబీ పుట్టిందండి. మరి ఏ లోటు లేదు, ఏ లోపమో లేదు. మరి తల ఎక్కువగా ఉండడం వల్ల స్కాన్ పడలేదనమాట.
తన ఫోర్ హెడ్ అనేది స్కాన్ లో రాకపోవడం వల్ల చాలా అందంగా పుట్టింది. అవును, దేవుడు చాలా అందంగా మరి అందమైన కుమార్తె నాకు ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్. దేవుడు ఈ బిడ్డలను దీవించునుగాక, దీవించునుగాక. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే, వీళ్ళ సీక్రెట్ తీర్మానం తీసుకున్నారండి. మనం రన్ చేస్తున్న అనాథ శరణాలయానికి ఫస్ట్ స్పాన్సర్ చేశారు వీళ్ళు. అవునా? అవునండి, అది తను కన్సీవ్ అయిన తర్వాత మేము స్పాన్సర్ చేయాలని అనుకున్నాము. మరి దేవుడు కన్సీవ్ అవ్వగానే మరి నేను ఎప్పుడైతే దేవుడు పని చేయడం మొదలు పెట్టానో, దేవుడు మరి నా భార్య గర్భంలో నా బిడ్డను రూపించడం మొదలు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. మరి అలాగే మేము ఒక తీర్మానం తీసుకున్నాం అనమాట. నా బిడ్డ ఎదుగుతున్నప్పుడు, తన తల్లి కడుపులో ఎదుగుతున్నప్పుడు ప్రతి నెల నీకు ఎంతైతే ఎదుగుతుందో ప్రభు, నేను అంతగా నేను నీకు కానికిచ్చుకుంటానని మరి ఎవరితోకి నేను చెప్పలేదు, కానీ నేను మరి దేవుని సేవకి ఇవ్వడం మొదలు పెట్టాను అనమాట. ఎన్ని మంత్స్ అయితే అన్నిగా మరి దేవుడు ఆశీర్వదించి మరి 9th month లో మరి చక్కని కుమార్తెను నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి అలాగే ఆ బిడ్డకి హెడ్ ఎదగలేదు, ప్రాబ్లం ఉందని చెప్పినా సరే మన దేవుడు మరి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనకు తెలుసు కాబట్టి మరి చక్కని కుమార్తెను నాకు అనుగ్రహించాడు. ఆ డెలివరీ టైంలో మరి మా వైఫ్కి హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అయిందండి. బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదన్నమాట. అప్పుడు కూడా నేను అక్కకి ఆ రోజంతా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు అక్కతో మాట్లాడుతూనే ఉన్నాను నేను, అన్న బిజీగా ఉండడం. కానీ అక్క ఎక్కడ కూడా మరి ఏమనుకోకుండా, తమ్ముడు ధైర్యంగా ఉండి ఏం కాదు, అంత కంట్రోల్ అవుతుంది, అది నార్మల్ ఎవరికైనా బ్లీడింగ్ అయ్యడం అనేది అని చెప్పారండి. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే ఒక 1/2 hour చూస్తామండి, అవ్వకపోతే కనుక బ్లీడింగ్ అవ్వకపోతే కనుక మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ మరి మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మరి తనకి వెంటనే మరి ఆ బ్లీడింగ్ కూడా అక్క ప్రార్థన చేసిన తర్వాత కంట్రోల్ అవ్వడం, మరి ఇప్పుడు మేమందరం కూడా క్షేమంగా ఉండడం. మరి సమస్తమైన మహిమ ఘనత యేసుకే దేవునికే చెల్లును కలుగును గాక. రెండు చేతులు పైకి లేపుదామా? ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. కూర్చోండి అన్న, అక్కతో మాట్లాడండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నిందలతో వచ్చారేమో, బాధలతో వచ్చారేమో. ఇవన్నీ కొత్తగూడెం సాక్ష్యాలు కాదండి బాబోయ్, బట్ ఈ హైదరాబాద్ సాక్ష్యాలు ఇవన్నీ. ఆమేన్ అనండి. ఆమేన్ ఆమేన్. నిందలను అవమానములను తొలగించమని కోరగా, అమ్మా ఏం కోరాలా? నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు కూదండలాయే అవమానము. నిందలు ఏమైనాయి? ఇంకా పిల్లలు పుట్టరా అని అన్నోళ్ళు వాళ్ళే వచ్చి భలే క్యూట్గా పుట్టింది పాప, ఆమెనానండి. పిల్లలు ఇంకా పుట్టలేచ్చి ఏంటి మీరు అని ఎవరైతే మాట్లాడారో, భలే ఉన్నాడు ఈ కొడుకు, ఆమెనానండి. చీ ఇంకా నీ బ్రతుకు మారాదురా, అరే చీ ఎందుకురా మీరు అన్నోళ్ళు. ముందే బెంజి కారులో దిగొస్తుంటే ఎట్లుంటది చెప్పండి, ఎట్లుంటది? ఎందుకు పనికి రావురను అన్నోళ్ళ ముందే ఒక 5 ఎకరాల పొలం కొంటే ఎట్లుంటది? ఆమెనన్నట్లేదు మీరు, ఆమెనన్నట్లేదు మీరు. నిందలను అవమానములను తొలగించమని చెప్పండి. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు కూదండలాయే అవమానము అభినందనగా మారే. ఆ నిందలు కూదండలాయే అవమానము అభినందనగా మారే. హల్లెలూయా చెడు, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా 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 యేసయ్యా. అభిషేక్ సాగర్ యేసయ్యా అభిషేకించునయ్యా,
అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా. నిందలు ఏమైపోయినాయి చెప్పండి, ఆశీర్వాదాలుగా మారిపోయినాయి. నిందలను అవమానములను తొలగించమని కోరగా రాసి పెట్టుకోండి. ఆ నిందలు మీ జీవితంలో పూదండలుగా మారబోతున్నాయి. ఇట్లా తోలు బొమ్మలా కూర్చోవద్దురా. ఆమేన్ అనాలి. యేసయ్య నా జీవితంలో నిందలు ఎవరెవరైతే నిందలేశారో వాళ్ళే వచ్చి నీకు పూదండలు వేయుదురు గాక. ఆమేన్. రోగముతో ఆవేదనతో నీ చింత చేరగలే నా యేసు నామములో స్వస్థత కలుగునుగా. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ నామములో యేసయ్య నామములో ప్రతి ఒక్కరికి శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. ఈరోజు నీ గుండెలో ఏ తుఫాను ఉందో, నీ గుండెలో ఎంత వేదన ఉందో, నీ గుండెలో ఎంత బాధ ఉందో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా గుండెలో కూడా ఈరోజు ఒక వేదన ఉందండి, అది మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మౌనికను ఒకసారి తీసుకురండి ఇక్కడికి. ఆమెన్. చాలా వేదన, త్వరగా తీసుకురండి. చాలా వేదన ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఈరోజు నీ ఇంట్లో శాంతి లేకపోవచ్చు, నీ ఇంట్లో నెమ్మది లేకపోవచ్చు. నా అధిపతి అయిన యేసయ్య నీ ఇంట్లోకి వస్తే అన్ని సర్దుకుంటాయి. నా అధిపతి అయిన యేసయ్య నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. నువ్వు ఒకటే ప్రార్థన చేయాలి. నా జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటేనండి. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నా. నాకు తల్లి లేరు, నాకు తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరు. నేను బైబుల్ ట్రైనింగ్ కూడా ఎక్కడ చేయలే. నా ప్రార్థన గోపురమే నా ట్రైనింగ్. నా ప్రార్థన గోపురమే నాకు ట్రైనింగ్. అసలు ఎవ్వరు ఏ సేవకులతో కూడా నాకు టచ్ లేదు. ఏ సేవకులతో ప్రైజులాడంటే ప్రైజులాడు, ఎవ్వరు జోలికి నేను వెళ్ళాను. నా పనేందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏది కావాలన్నా నేను ఎవ్వరిని అడగను. యేసయ్య పాదాలు మాత్రమే నాకు తెలుసు, మరొక పాదాలు నాకు తెలియదు. నా జీవితంలో నాకు తెలిసిన పాదాలు యేసయ్య పాదాలు. నేను అనాథ శరణాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక అనాథ శరణాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక అనాథ శరణాలయం నాకుంది. ఈ రెండు అనాథ శరణాలయాలకు కూడా యాదాద్రి భువనగిరి నుంచి ఫోన్ వస్తుంది, డాడీ బియ్యం అయిపోయినాయి, డాడీ సరుకులు అయిపోయినాయి. కొత్తగూడెంలో మీటింగ్ నుంచి వెళ్ళగానే అక్కడ ఉంటుండే అమ్మలు వచ్చి, పరిచారకులు వచ్చి, డాడీ బియ్యం అయిపోయినాయి, సరుకులు అయిపోయినాయి, అమ్మ లీస్టు రాసియండి నాకు. రాసియగానే ఆ లీస్టు తీసుకొని ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతా. ఎస్సయ్యా
నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నాకెవరు లేరు కదా ప్రభువా. ఇంతమంది బిడ్డలను పోషించాలంటే నా వల్ల కాదయ్యా. నాకు నువ్వే సహాయం చేసే దేవుడు. నాకు మీరు తప్ప దిక్కెవరు లేరయ్యా. ఈ 100 మందిని పోషించాలంటే ఈ 30 సంవత్సరాల కుర్రోడి వల్ల కాదయ్యా. అయ్యా మీ వల్ల అవుతుందయ్యా. మీరే మాకు సహాయం చేయండి. ఆకాశ వాక్యాలను విప్పండి అయ్యా అని ప్రార్థన చేసి బయటికి రాగానే ఎవరో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి బియ్యం తీసుకొచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, బియ్యం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎవరిని నమ్ముకోలేదండి. ఎవరిని నమ్ముకున్నాం? ఆమేన్. ఎవరిని? నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే ధైర్యం యేసయ్యా. ఆమేన్. ఈ అమ్మాయి పేరు మౌనిక. వీళ్ళ తమ్ముడు సేమ్ ఇలానే ఉంటాడు, ఇంతే హైట్ ఉంటాడు. వాడు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్లో అడుక్కొని వచ్చి చిన్న పిల్లలప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు త్రాగేవాళ్ళు. తాగి 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 అదే రైల్వే స్టేషన్లో వాళ్ళు చచ్చిపోయారు. అదే రైల్వే స్టేషన్లో పడి చచ్చిపోతే ఒక అమ్మ, మందపల్లి ఉమా అమ్మ అని ఆ అమ్మ వీళ్ళిద్దరిని పెంచింది. తర్వాత ఆ అమ్మ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అరే చిన్న వయసులో అమ్మ అనాథ శరణాలయం పెట్టాడు అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చారు. నా దగ్గరికి తీసుకొచ్చినప్పటి నుంచి నేను కష్టపడి చదివిస్తా ఉన్నాను. 10th క్లాస్ స్కూల్ టాపర్ వచ్చాడు వీళ్ళ అన్నయ్య, వీళ్ళ తమ్ముడు. ఇంటర్ కాలేజీ టాపర్ వచ్చాడు. యూనివర్సిటీ కోసం అప్లై చేస్తుంటే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంటిగ్రేటెడ్ MA హిస్టరీ చేస్తున్నాడు. ఇప్పుడు 5th ఇయర్. ఈ ఇయర్ అయితే అయిపోతుంది. ఈ ఇయర్ అయితే అయిపోతుంది. వాడు నాకు ఇచ్చిన మాట ఏంటిదంటే, డాడీ అమ్మ అనాథ శరణాలయం నుంచి ఒక్క కలెక్టర్ అయినా లెగాలి డాడీ, నేను డెఫినెట్లీగా కలెక్టర్ అయి చూపిస్తా డాడీ అన్నాడు వాడు నాకు. తప్పకుండా అవుతాడు, అయి తీర్తాడు. దేవుడు కార్యం జరిగిస్తాడు. అయితే సాతాన్ గాడు ఒక బలమైన దెబ్బ కొట్టాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే బైక్ మీద నుంచి వెళ్ళి కింద పడిపోయాడు. నరము వెన్నుపూసలో ఒత్తుకపోయింది. ఈ కాలు ఈ చెయ్యంతా కూడా పనిచేయని స్థితికి వెళ్ళిపోయింది. అయితే డాక్టర్స్ దగ్గరికి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఇది యాక్సిడెంట్ వల్ల కాదు, బై బర్తే వీళ్ళు గ్రోత్ అవుతున్న కొద్ది ఆ నరం అనేది ఒత్తుకపోతుంది. ఇది ఎప్పటికైనా ఆపరేషన్ చేయాల్సిందే,
కానీ చాలా పెద్ద టాస్క్ సార్ అన్నారు. ఒక 5 డాక్టర్స్ కలిసి చేయాలి సార్ దీన్ని అని నాకు గాంధీలో ఒక డాక్టర్ తెలిస్తే చెప్పారు. సార్ నేను గాంధీలో చేపియాను సార్, నేను ఏమైపోతుంది ఏంటో అంటే ది బెస్ట్ మంచి హాస్పిటల్లో చూపించండి అన్నారు. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన పరిచయాలను బట్టి మంచి హాస్పిటల్లో ఇప్పుడు అడ్మిట్ చేశాం. రేపు మంగళవారం ఆపరేషన్. 1 కాదు 2 కాదు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకటే విశ్వాసం, నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉంటాడు. మంగళవారం వరకు దేవుడు ఏదో ఒకటి కార్యం జరిగి తీరుస్తాడో. హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పటికే స్పర్శంతా కూడా కోల్పోయాడు ఆ బాబు. తల్లి లేరు, తండ్రి లేరు, తల్లి లేరు, తండ్రి లేరు. హాస్పిటల్లో ఎవరైనా నన్ను ఓదారుస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు ఆ బాబు. నేను కోటి ఆశలతో నేనున్నా. అమ్మ అనాథ శరణాలయం నుంచి ఒక కలెక్టర్ లేసాడని, కానీ సాతాన్ గారు దెబ్బ కొట్టాడు. నేను ఏడుస్తే వీళ్ళు ఎక్కడ డల్ అవుతారో అని నా ఏడుపు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. వాళ్ళ మమ్మీ బ్లెస్సి మమ్మీ అయితే ఈ 3-4 డేస్ నుంచి మేము హాస్పిటల్లోనే ఉంటున్నాం. మా బాబు వాడు దేవుడు మాకిచ్చిన బాబు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరందరూ ప్రార్థన చేస్తారని. ఆమేన్. ఈ భారభరితమైన పరిచర్య ఆ బాబు కోసం బలంగా ప్రార్థన చేయండి. వాడు తప్పకుండా కలెక్టర్ అవ్వాలి, ఆపరేషన్ సక్సెస్ కావాలి. నా దేవుని శక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, రక్త సంబంధికులు లేకపోవచ్చు, ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు సజీవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. తల్లి ఉంటే తల్లి ఎంత ఓదార్చేదో అంత ఓదార్చేదో. ఒక తండ్రి ఉంటే బాగుండేమో, తల్లి ఉంటే బాగుండేమో, ఒక సొంత అన్నుంటే నన్ను ధైర్యపరిచేవాడేమో అని వాళ్ళు ఇలా బెడ్ మీద పడుకొని ఆలోచిస్తా ఉన్నాడు. కానీ నేను నమ్ముతున్నాను, నా దేవుడే వాడికి సకల సమృద్ధిని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఆమేన్. నేనెందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మీ అందరి ముందు? ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుందండి. మీ ముందు నిల్చుని నాకు లేదా బాధ? మొన్ననే నా భార్యకి యాక్సిడెంట్ అయింది. కుమార్ తాతయ్య అని మా శరణాలయంలో, ఒక అనాథ శరణాలయంలో ఒక తాత చనిపోయారు. చాలా గ్రాండ్గా కార్యక్రమం చేశాం, చాలా గ్రాండ్గా కార్యక్రమం చేశాం. వాళ్ళు ఏం చేశారు, ఆ సమాధిలోకి తీసుకెళ్ళాం. సమాధి పూర్తి చేసిన, అంటే సగం పూర్తి చేసినాం. రాళ్లతో మమ్మల్ని కొట్టడానికి, నన్ను, మా భార్యని, సంఘస్థులని, ఒక 100 మంది వరకు ఉన్నాం మేము. కొట్టడానికి, రాళ్లతో కొట్టడానికి. ఒక అనాథ శవాన్ని మా ఊరి మీద నుంచి తీసుకొస్తా, వారను అమ్మ తేజ ఊరిని మొత్తం నాశనం చేస్తున్నావు నువ్వు అని చెప్పి రాళ్లతో కొట్టడానికి వచ్చారు. అయ్యా మీకు దండం పెడతాను, అయ్యా దండం పెడతాను. నేను నా భార్య ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఇంత చేస్తున్నా కానీ ఒక సమాధుల స్థలం మనకు లేదేంటి? ఇంత ప్రయాస పడుతున్నాం కదా చిన్న, ఇంత ఆరాట పడుతున్నాం కదా అని ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడుస్తా ఉన్నాం. కుమార్ తాతయ్య చనిపోయలేదో, మరలా తర్వాత ఈ నవీను సమస్య. మా వయసులు ఏంటండి, ఈ చిన్న వయసులో ఇంత పెద్ద భారాలు ఏంటి ఇవన్నీ కూడా?
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మేమొకటే నమ్ముతున్నాం, నాటేసిన యేసయ్య నీళ్లు కూడా పోయబోతున్నాడో. అదే నిరీక్షణతో బ్రతుకుతున్నాం, అదే నిరీక్షణతో మేము సేవ చేస్తున్నాం. ప్రియ దేవుని జనాంగమా, చిన్న కష్టము రాగానే, చిన్న వేదన రాగానే, చిన్న బాధ రాగానే మీరు వెనక్కి వెళ్ళిపోకండి. సమస్యలు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి, వేదన అందరికీ ఉంటుంది. ఏం సేవకులు మా కొమ్ములు వచ్చిన ఏమైనా మాకు కూడా ఉంటాయి, కానీ దాని వెనకాల ఏదో దాగుంది. మీ అందరికీ ఈ మాట మీ గుండెలో పెట్టుకోండి, ఈ మాట మీ గుండెలో పెట్టుకోండి. ₹1,00,00,000 మాట చెప్తున్నాను. యోసేపు బావిలో అడుగు పెట్టే రోజు ఒక రోజు ఉంది. ఆమేనండి. యోసేపు బానిసత్వంలోకి వెళ్ళిపోయే రోజు ఒక రోజు ఉంది. యోసేపు జైల్లోకి వెళ్ళిపోయే రోజు ఒక రోజు ఉంది. అదే యోసేపు సింహాసనం మీద కూర్చునే రోజు ఒక రోజు ఉంది. కొట్టు గట్టిగా చెబులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును కాగునా, కృప కలుగును కాగునా. మీకు సింహాసనం వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఆమేనండి. ఈరోజు నవీన్కి కావచ్చు, మాకు కావచ్చు, ఎన్ని శ్రమలు వచ్చినా మాకంటూ సింహాసనం వచ్చే రోజు ఒక రోజు ఉంది. మీకు సింహాసనం వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కానీ ఒకటి మాట, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి వెనక్కి వెళ్ళిపోకండి. ఆమేన్. నిలబడండి. ఎలా నిలబడాలా చెప్పండి? ఎలా? మీరు చూసి 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 ఉన్నోళ్ళే, అవ్వ నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 85. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. మరి నేను 100 మందికి తండ్రిని నేను. ఆమేనండి. 2 ముగ్గురికే అబ్బో ఎలా నా పిల్లలు 100 మంది ఉండడం గొప్ప కాదు. 100 మంది ఆరోగ్యాలు, 100 మంది చదువులు, 100 మంది ఫ్యూజులు. ఎంత భారం ఉంది ఈ చిన్న ప్రాణం మీద. ఆమేనండి. ఆమేన్. నాటేసిన దేవుడు నీరు కూడా పోయబోతున్నాడు. మీ జీవితాల్లో కూడా నీళ్లు నా దేవుడే పోయబోతున్నాడు. సకల సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కృప కలుగును గాక. ఆమేనండి. ఏంటి నిరీక్షణ? ఏంటిది ఇది? తిప్పి కొడితే ₹1,00,000 వరకు కలెక్ట్ అయినాయి కదా మన దగ్గర. ఇంకా 14 లక్షలు కావాలి నెక్స్ట్ మంగళవారం లోపు. ఒకటే విశ్వాసం, నేను చేసేది నా పని కాదు, దేవుని పని. వాడు దేవుని కొడుకోడు. ఆమేన్. లిటరల్లీ యేసయ్య బిడ్డ. ఆ బిడ్డని నా దేవుడు విడిచిపెడతాడా? ఆమేన్. నా దేవుడు కార్యం జరిగిస్తాడు. వాడికి నేను మాట ఇచ్చి, నేను తెలుసు, రే నా కిడ్నీలు అమ్మైనా నిన్ను బాగు చేసుకుంటారు. నేనేం చెప్పచ్చు? ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాకు నీవున్న ధైర్యమే కలిగేనా, శ్రమలు శోధించినా
ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా యేసయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నీవు వాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా ఆశలే ఆవిరైపోయినా అయ్యా మా ఆశలు ఆవిరైపోయినా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మా జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి మా పరిచర్యలో గొప్ప కార్యం జరిగించి అవునయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రాణం పోయే వరకు 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 నీ కోసమే బ్రతుకుతాను ఈ తుది శ్వాస వరకు వరకు నీతోనే ఉంటామయ్యా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయ్యా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు మాకు మీరు కావాలి మాకు మీరు కావాలి మాకు మీరు కావాలా మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా మీరు లేకపోతే మేము బ్రతకలేము ఐ లవ్ యు యేసయ్యా అందరం లేచి నిలబడదామా అందరం లేచి నిలబడదాం అందరం లేచి నిలబడదాం అందరం లేచి నిలబడదాం అడగండి యేసయ్యా నాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా చెప్పండి యేసయ్యా మీరు కాకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా చెప్పండి గట్టిగా నాకు మీరు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా నాకు మీరే సహాయం చేసే దేవుడు ప్రతి ఒక్కరు అయ్యా నాకు మీరే సహాయం చేసే దేవుడు అయ్యా ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటానయ్యా ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటామయ్యా అయ్యా నీతోనే ఉంటాం ప్రభువా చేతులు పైకి లేపు స్తుతులు చెల్లించాలి ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా అవునయ్యా ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నా ఈ వేదన్ని తట్టుకోలేకపోతున్నా అయ్యా ఈ వేదాన్ని తట్టుకోలేకపోతున్నా అయ్యా ప్లీజ్ అయ్యా కార్యం జరిగించయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకి లేపి కార్యం జరిగించయ్యా యేసయ్యా చేతులు పుదాం ఆశలు ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా చేతులు పైకి లేపి ఆశలే ఆవిరైపోయినా
నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. చెప్పండి, ఏసేతో చెప్పండి. ఏసయ్య రెండు చేతులు పైకి లేపి చెప్పండి. ప్రాణం పోయేంత వరకు నీతోనే. రెండు చేతులు ప్రతి ఒక్కరు పైకి లేపాలా, మీ తల పైకి లేపాలా, మీ తల పైకి లేపి చేతులు ఊపండి, చేతులు ఊపండి. ప్రాణం పోయేంత వరకు నీతోనే, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలి యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువా యేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, విడువాలేనయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. అయ్యా, మాకు మీరు తప్పెవరు, మాకు మీరు తప్పెవరు లేరయ్యా. మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా. అందరం రెండు చేతులు పైకి. మీరు తప్ప మాకెవరు లేరయ్యా. మా సహాయకుడా, మా కొండ, మా కోట నీవే సయ్యా. నీవు తప్ప మాకెవరు లేరు, నీవు తప్ప మాకెవరు లేరు. యేసయ్యా, మా జీవితాలలో గొప్ప కార్యాలు మా జీవితాలలో గొప్ప కార్యములు ఈ రోజు ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. 7 నెలలు క్రమం తప్పకుండా నేను వస్తానయ్యా. క్రమం తప్ప 7 నెలలమ్మా, 7 నెలలు క్రమం తప్పకుండా నేను వస్తాను. 7 నెలలు క్రమం తప్పకుండా వస్తాను. తప్పకుండా నేను ఒక దేవుడు నాకు చెప్పాడమ్మా, 7 నెలలు క్రమం తప్పకుండా వచ్చిన వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఒక నెల వచ్చి ఆగిపోతే నీ జీవితంలో కార్యం జరగదు. 7 నెలలు తీర్మానం చేసుకో, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. అప్పులతో ఉన్నవారు చేతులు చూపెట్టండి. అప్పులతో ఉన్నవారి చేతులు, అప్పులతో ఉన్నవారి చేతులు. తండ్రి స్తోత్రం. మీ తలల మీద చేతులు పెట్టుకోండి. ప్రేరాయిలుంటే ప్రేరాయిలు మీ చేతిలో వేసేసుకోండి. ప్రేరాయిలుంటే ప్రేరాయిలు మీ చేతిలో వేసేసుకోండి. చేతిలో నుంచి తల మీద వేసేసుకోండి. త్వరగా త్వరగా త్వరగా. యేసు నామములో ప్రభువా, ఎంతమంది బిడ్డలు ప్రభువా అప్పులతో బాధపడుతున్నారు, వారి అప్పులు యేసు నామములో తొలగి ఎవరి దగ్గరైతే తీసుకున్నారో ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెలుదురు. ప్లస్ అండి నాయన, ప్లస్ అప్పులన్నీ తొలగిపోవాలి. ప్లస్ అండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేనండి. ఆమేన్, ఆమేన్. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పితో బాధపడుతున్న వారు ప్రేరాయిలు తీసుకోండి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేయండి. దేవుడు ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. యేసు నామములో ప్రభువా, ఎంతమంది బిడ్డలు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, యేసు నామములో బిడ్డలకు స్వస్థత కలుగునుగా. కీళ్ళ నొప్పి నుంచి విడుదల, కాళ్ళ నొప్పి నుంచి విడుదల, మెడ నొప్పి నుంచి విడుదల, నడుము నొప్పి నుంచి బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాబ్స్ లేక బాధపడుతున్న వారు చేతులు పెట్టండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారు చేతులు లేపండి. నేను చెప్పిన మాట మీరు తీర్మానం తీసుకోండి. యేసయ్యా, మీరు నాకు ఉద్యోగం ఇస్తే, మీరు నాకు ఉద్యోగం ఇస్తే, మీరు నాకు ఉద్యోగం ఇస్తే మందిరాలు కడతానయ్యా, నీ పరిచర్యతో మీ పరిచర్య చేస్తానయ్యా, అనాథ బిడ్డలకు భోజనం పెడతానయ్యా,
అనాథ వృద్ధులకు భోజనం పెడతానయ్యా. తీర్మానం తీసుకోండి. తండ్రి స్తోత్రం ప్రభు. ఎంతమంది బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు, వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. అనేక మంది అనాథ బిడ్డలకు వారి చేతులతో భోజనము పెట్టే కృపను దయచేయండి. బిడ్డల్ని ప్లస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థించండి. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతున్న వారు చేతులు లేవి పెట్టండి. గర్భఫలం ఇటు చూడండి, తల మీద గర్భం మీద ఒక చేయి పెట్టుకోండి. యేసు నామంలో ప్రభు, బిడ్డల జీవితంలో గర్భఫలము లేక బాధపడుతున్నారయ్యా. షారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు, బిడ్డల గర్భము తెరవబడును. బిడ్డల గర్భము తెరవబడును. బిడ్డల్ని బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ అని చెప్పండి.